కొంత క్రొత్త కొంత పాత. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రియులారా, మొదట నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయటలేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. క్రైస్తవ జీవితం నిజమైన జీవితం, కొంత క్రొత్త కొంత పాత యొక్క అందమైన సమ్మేళనం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పాతబడు. ఆయన ఒక్కడే శతాబ్దాల క్రితం యేసు జీవించి బోధించి మరణించి తిరిగి లేచినప్పుడు ఉండి నేడు కూడా ఉన్నవాడు. ఆయన ఒక్కడే పాత సత్యాన్ని తీసుకొని దానిని క్రొత్తగా తాజాగా మార్చగలిగినవాడు. యోహాను మొదటి పత్రికలోని మిగతా భాగంలో ఉద్వేగపరిచే సత్యాలున్నాయి. అయితే మనం ప్రేమ విషయంలో లోబడకుండా విఫలమైతే మటుకు ఆ పత్రికలోని మిగతా భాగం మనకు అంధకారం కూడా కాగలదు. బహుశా మనం ఇప్పుడు చేయగలిగిన ఉత్తమమైన పని మన హృదయాలను శోధించి ఓ సాటి విశ్వాసి పట్ల మనకు గాని మన పట్ల ఎవరికే గాని ఏమైనా విరోధం ఉందా అని చూసుకోవడమే. 2వ అధ్యాయం 9-11 వరకు. నిజమైన జీవితం నిజాయితీ గల జీవితం. అది చేతల జీవితం, కేవలం మాట్లాడడం కాదు. అది క్రీస్తులో క్రియాశీలక ప్రేమ జీవితం. అంటే క్షమాపణ, దయ మరియు దీర్ఘశాంతము అని దీనికి అర్థం. కానీ ఆనందం, శాంతి, విజయం అని కూడా అర్థం. ప్రేమమయమైన జీవితం ఒక్కటే జీవితం. ఎందుకంటే అది నిజమైన జీవితం కాబట్టి. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు ప్రస్తుతం ఓ పరిష్కారం కాని సంఘర్షణలో ఉన్నారా? అలాగైతే ఆ విషయం సంగతి చూడ్డానికి మీరు ఏ చర్యలు తీసుకోవచ్చు? ఆమేన్.